అయితే ఆయనే దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని నమ్మగలిగితే ఇంకా మరొక ఆలోచన చేయవు. దేవుడు నా బ్రతుకులో ఏం చేయాలనుకుంటున్నాడో, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడో దాన్ని మాత్రమే చేయాలని అనుకుంటాం. అది విశ్వాసము అంటారు దాన్ని. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని విశ్వాసము అంటారు. అయితే చాలామంది సరే దేవుని చిత్తం ఏం జరుగుద్దో ఆయన జరిగించని, ఆయనకు తెలుసు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నా విషయంలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఆయన నడిపిస్తున్నాడు, ఆయన నడిపిస్తాడు అని వెళ్ళేది విశ్వాసము. కానీ అలా కాకుండా మనకు నచ్చినట్లుగా, మనకు ఇష్టం వచ్చినట్లుగా, మనకు బాగా అనిపించిన ప్రతి విధానంలో వెళ్ళిపోతూ కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గర, కష్టం వచ్చినప్పుడే దేవుణ్ణి దేవుడిగా, కష్టం తీరిన తర్వాత దేవుడుగా కాదు, లేకపోతే కష్టం రాకపోతే దేవుణ్ణి దేవుడిగా చూడకపోవడం అది విశ్వాసం కాదు. హల్లెలూయా. కష్టం వచ్చిన ప్రతిసారి కూడా సంతోషం వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కష్టం వచ్చినప్పుడు దాని గురించి ప్రార్థన చేయాలి, అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషాన్ని దేవుడిచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. అంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి మరవకూడదు, ఎప్పుడు కూడా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. మేళ్ళు పొందినప్పుడే దేవుణ్ణి గనపరచడం కాదు, కష్టంలో కూడా దేవుణ్ణి గనపరచగలిగిన అది ఎప్పుడైతే మన బ్రతుకులో వస్తుందో దాన్ని విశ్వాసము అంటారు.